సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికే వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసిన గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరకు విరోధముగా మాట్లాడుచున్నాడని కేకలు వేసిరి. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తును సిలువకు తీసుకువెళ్ళేటప్పుడు జరిగిన విషయాలు. క్రీస్తును సిలువకు తీసుకెళ్లేటప్పుడు జరిగిన విషయాలు. ఏ విషయాలు జరిగినాయి? యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు తీసుకెళ్లేటప్పుడు అంటే చాలా విషయాలు జరిగినాయి. ఎన్ని విషయాలు జరిగినాయి అంటే 3.5 సంవత్సరాల్లో జరిగిన విషయం, చివరి విషయాల్లో జరిగిన విషయాలు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. తర్వాత బాధాకరమైన విషయాలు అనేది ఉన్నాయి. అందులోని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు తీసుకెళ్ళేటప్పుడు ఎంత కుట్ర చేశారంటే చాలా చేశారు. ఏ విధంగా చేశారనంటే అసలు ఎవరిని కూడా మాట్లాడనీయకుండా చేశారనమాట. అంత ఆ విధంగా చేశారు. ఎవరికైనా అక్కడ శిక్ష వేయాలంటే ఏదైనా ఒక శిక్షే పడాలి, ఏది తప్పు చేసిన వారికి. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేయకుండానే ఆయనని ఏం చేశారు? సిలువకు అప్పగించే సమయాల్లో చెరసాలలో బంధించారు, 39 దెబ్బలు కొట్టారు, మరలా సిలువకు అప్పగించారు. ఇలా వెళుతున్న సందర్భాల్లోని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉంటే వాళ్ళు నెట్టడం అనేది, ఆ తర్వాత అక్కడ పడిపోతూ ఉన్న ఆ సమయంలోని మరి ఇంకొక వ్యక్తి వచ్చి ఆ సిలువ అనేది పట్టుకోవటం, అతన్ని కూడా మోయం అంటాం. తర్వాత ఇలా చాలా విషయాలు అనేది జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు తీసుకెళ్లేటప్పుడు జరిగిన ఒక విషయం, ఎంత భయంకరమైన విషయాలు ఉన్నాయంటే చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. అసలు ఆ బాధ అనేది ఎలా ఉంటుందనంటే భరించలేని బాధ అనమాట. అంత భయంకరంగా ఉంటుంది. చూడండి, ఈ సందర్భాలన్నీ కూడా సిలువకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు తీసుకెళ్లేటప్పుడు జరిగిన విషయాలు ఎక్కడున్నాయి పుస్తకాలనంటే మత్తయి గారు రాసిన సువార్త చివరి అధ్యాయాలు ఉంటాయి. మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చివర అధ్యాయాల్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ గురించి ఏం జరిగింది, ఆయనను మార్గాన తీసుకెళ్లేటప్పుడు ఏం జరిగింది అనేది. దాహం అంటే ఏమిచ్చారు? చేతు చిరకానే ఇచ్చారనమాట. ఆయన వస్త్రాలు చీట్లు వేశారు. తర్వాత ఎంత భయంకరమైన విషయాలంటే తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, తర్వాత మేకులు కొట్టారు, తర్వాత ఆయన మొహాన ఊచారు. తర్వాత ఎన్ని విషయాలు అంటే ఎంత భయంకరమైన విషయాలు జరిగినాయి అంటే చాలా భయంకరమైన విషయాలు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన ఇక్కడ చూడండి. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను.
ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసిన గాని యూదులు, నీవు ఇతను విడుదల చేసితివా? కైసరకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరకు విరోధముగా మాట్లాడుచున్నవాడని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపేట మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గప్పాత అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరుచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదురా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు సిలువ వేయబడుటకే అతడు ఆయనను వారికి అప్పగించెను. చూశారండి, ప్రజల్లో అల్లరి చూడండి, ప్రజల్లో వాళ్ళు అరుతున్న కేకలో వాళ్ళు వేస్తున్న విధానం చూడండి. అటు పిలాతుని అంటున్నారు, ఇటు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఏమంటున్నారు? సిలువ వేయి అప్పగించు అని పిలాతుతో అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువుకి వెళ్ళేటప్పుడు జరిగిన విషయాలు చాలా భయంకరమైన. ఒక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు 7 మాటలు పలికారు. తర్వాత ఆయన చనిపోయారా లేదా అని చివరి ఒక ఆయన వచ్చి ఆయన డొక్కలో ఏం చేస్తారు చూడండి, ఆ విషయం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే 32వ వచనం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, తన సాక్ష్యం సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నిరుగును. చూశారండి, యేసుక్రీస్తు ప్రభువు సిలువుకు వెళ్ళేటప్పుడు, తర్వాత సిలువులో ఉన్నప్పుడు జరిగిన విషయం చూడండి. ఒక ఆయన వచ్చి ప్రక్కన పొడిచిండి అనమాట. వెంటనే రక్తము నీళ్లు కారెను. ఇది చూసిన వారు సాక్ష్యం ఇస్తున్నాడు, అతని సాక్ష్యం సత్యమే అని చెబుతున్నారు. మీరు నమ్మునట్లు అతను సత్యం చెప్పుతున్నాడని ఆయన. ఇక్కడ చెబుతున్న సందర్భం చూడండి 36లో, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనం నెరవేరినట్లు ఇవి జరిగిన. లేఖనాల్లో ముందే చెప్పారు, ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా ఇరిగిపోలేదు అని. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు అన్నమాట. లేఖనం చెప్పినట్టే జరిగింది. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుచున్నది. పొడిచిన వాని తట్టు చూస్తారు అని ఉంది. అతడు పొడవంగానే ఏం జరిగింది? నీరు రక్తము కారటంతోనే ఆయన మోకాళ్ళుని ఆయన ఏమైపోయిండు? మారిపోయిండు. ఈయన లోకరక్షకుడు అని. అప్పుడు అందరూ కూడా ఎవరి వైపు చూశారు? ఆ పొడిచిన వాని వైపే చూశారనమాట. అంటే లేఖనం ముందే చెప్పబడి ఉన్నది. చెప్పినట్టే ప్రతి ఒక్కటి కూడా ఏం జరుగుతుంది? ముందే జరిగిందనమాట. ఇలా ఈ సందర్భాలన్నీ కూడా చదివితే చాలా విషయాలు అనేది తెలుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా లేఖనాలను చదివేవారిగా, పరిశోధించేవారిగా, ధ్యానించేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.